నేను ఆదిలాబాద్ టు హైదరాబాద్ నా బైక్ పైన వెళ్తున్నా అని చెప్పేసి. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ లాంగ్ రైడ్. 300 to 350 కిలోమీటర్స్ ఉంటుంది హైదరాబాద్. ఒక కొత్త అడ్వెంచర్ లెక్క చెప్పచ్చు. ఇది ఆదిలాబాద్ ఎగ్జిట్ కనిపిస్తుంది. పెయిన్ ఈ బ్యాగ్ని హ్యాంగ్ చేసుకొని వేసుకొని ఇది షుగర్ ఫ్యాక్టరీ. సో షుగర్ కేన్ నుంచి వాళ్ళు షుగర్ తయారు చేస్తారు ఇక్కడ. హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు న్యూ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ ఫైన్. అండ్ ఈరోజు సండే అండ్ మీకు ఎలాగో లాస్ట్ వ్లాగ్లో చెప్పిన లైక్ నేను ఆదిలాబాద్ టు హైదరాబాద్ నా బైక్ పైన వెళ్తున్నా అని చెప్పేసి. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ లాంగ్ రైడ్. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ లైక్ 300 to 350 కిలోమీటర్స్ ఉంటుంది హైదరాబాద్. ఒక కొత్త అడ్వెంచర్ లెక్క చెప్పచ్చు. బికాస్ ఇంత లాంగ్ ఎప్పుడు వెళ్ళలే. మోస్ట్లీ 100 కిలోమీటర్స్ అండి, అది కూడా 50 వెళ్ళడానికి 50 రావడానికి. ఇదైతే డైరెక్ట్ వెళ్ళడానికే 300 కిలోమీటర్స్. సో కొత్త కొత్త ఛాలెంజెస్ వస్తాయి అనుకుంటున్నాను. చూద్దాం ఎలా ఉంటుందో లాంగ్ రైడ్. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ కూడా చేయలే. ఆల్మోస్ట్ లైక్ 10 అవుతుంది టైం. చూడండి, బైక్ బయట పార్క్ చేసి పెట్టేసిన. ఫ్యూల్ నేను నైటే ఫిల్అప్ చేయించిన బైక్లో. సో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసినాక స్టార్ట్ అవుతా. ఓకే, బ్రేక్ఫాస్ట్ చేసినాక కలుస్తాం ఏమని. గైస్, ఎట్ లాస్ట్ ఐఎమ్ రెడీ. ఇది ఒక లోపల లైక్ స్వెట్ ట్యాన్ కాకుండా, స్వెట్ రాకుండా, స్వెట్ వచ్చినా ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇది 300 కిలోమీటర్స్, సో అందుకోసమని. అండ్ నేను షోరూమ్కి తీసుకెళ్ళి ఇది కొంచెం మంచిగా వేయించిన అంతే, ఇంకేం లేదు. నెంబర్ ప్లేట్ వేయించేసిన. నెంబర్ ప్లేట్ వచ్చింది, మీకు చెప్పలేగా, నెంబర్ ప్లేట్ వచ్చేసింది. ఓకే, లెట్స్ గో, స్టార్ట్ అవుదాం. అంతా కరెక్ట్గా పోదా, ఎక్కువ స్పీడ్గా పోను నేను. లెట్స్ గో. ఎవ్రీథింగ్ ఈజ్ సెట్. ఇది ఒక బ్యాగ్ అంతే. ఇంకా ఈ గ్లౌజెస్ వేసుకుంటాను. ఇంకా హెల్మెట్, రాయల్ ఎన్ఫీల్డ్ అది ఇచ్చింది హెల్మెట్. డాడీ కాల్ చేసిన, డాడీ కాల్ లిఫ్ట్ చేయలే. ఎందుకంటే మోస్ట్లీ టోల్ గేట్స్లో తీసుకోరు, 2 వీలర్ కాబట్టి. ఒక రేర్ కేసెస్లో తీసుకుంటారు. రేర్ కేసెస్లో తీసుకుంటారు. సో మోస్ట్లీ తీసుకోరు అనుకుంటున్నా టోల్. సో అది డౌట్ కోసం కాల్ చేసిన. డాడీ కొంచెం బిజీ ఉన్నట్టున్నారు. అండ్ అంటే ఎంతసేపు పడుతుందో చూద్దాం. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 11:48 అండ్ చూడండి 12:32 కిలోమీటర్స్ అవుతుంది. అక్కడికి వెళ్ళే వరకు ఎన్ని కిలోమీటర్స్ అవుతుందో మీకు చూపిస్తాను. ఓకే, లెట్స్ గో. గైస్, నేను ఇంటి నుంచి ఆల్మోస్ట్ లైక్ 5 కిలోమీటర్స్ వచ్చేసిన. సో ఇది ఆదిలాబాద్ ఎగ్జిట్ కనిపిస్తుంది. వెల్కమ్ టు మున్సిపల్ కౌన్సిల్ ఆదిలాబాద్ అని ఆ బోర్డ్. సో ఇక్కడ నుంచి ఒక 300 కిలోమీటర్స్ ఇంకా హైదరాబాద్ వెళ్ళడానికి. లెట్స్ గో, స్టార్ట్ అవర్ రైడ్. ఇక్కడ నుంచి నేను మళ్ళీ మీకు కలుస్తున్నాను. చూద్దాం ఎక్కడైనా స్టాప్ చేస్తాను, లేక ఎక్కడైతే మీకోసం వీడియో తీయగలుగుతాను అక్కడ మోస్ట్లీ ట్రై చేస్తాను వీడియో దీనికి. ఓకే, లెట్స్ గో. గైస్, ఇది నా ఫస్ట్ స్టాప్ అనుకోండి. ఏదైనా లైక్ థర్స్టీగా అదేం లేదు, జస్ట్ ఇక్కడ వ్యూ బాగుందని చెప్పేసి ఇక్కడ వెయిట్ చేస్తున్నా. కొంచెం థంబ్నెయిల్ కోసం పిక్ కూడా తీసుకున్నా. నేను ఒక్కనే కదా, సో నాతో పిక్ నేను దిగలేకపోయినా. బట్ ఓన్లీ వెహికల్ని తీసిన లైక్ థంబ్నెయిల్ కోసం. మళ్ళీ స్టార్ట్ అవుదాం. వ్యూ చూడండి ఇక్కడ ఎంత బాగుందో. నేను అసలుకి అక్కడ ఆగి చూద్దాం అనుకున్నా, బట్ అక్కడ అవుతాయి చాలా ఫాస్ట్గా వస్తున్నాయి వెహికల్స్. సో అందుకోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాయి. ఇక్కడ బైక్ ఎంత బాగుంది వ్యూ. అంతా మీకేం ఫీల్ అవ్వదు, లైక్ మీరు కెమెరాలు చూస్తున్నారు కదా, నిజంగా ఇక్కడ ఉండి చూస్తే చాలా బాగుంది. ఇక్కడ మొత్తం మౌంటైన్స్, ఇంకా అది ఒక అప్హిల్ అనుకోండి. అప్హిల్ అంటే మొత్తం ఇలా పైకి వెళ్ళాలి, ఇలా డౌన్ హిల్ అంటే ఇలా కిందికి వస్తాయి కదా రోడ్, ఇది పైకి వెళ్తుంది ఇలా. లెట్స్ గో. ఇప్పటికీ ఆల్రెడీ నేను 30-40 కిలోమీటర్స్ వచ్చేసాను కావచ్చు. నేను 80 స్పీడే మెయింటైన్ చేస్తాను, దానికన్నా ఎక్కువ కొట్టట్లేను. లెట్స్ గో. ఓకే గైస్, నేను ఇప్పుడైతే నిర్మల్ దగ్గర ఉన్నా. చూడండి కనిపిస్తుందా? అండ్ అంటే అటు సైడ్ వెళ్తే నిర్మల్ వస్తుంది, అటు సైడ్ వెళ్తే. సో నేను నిర్మల్ లోపలికి వెళ్ళట్లేను, నిర్మల్ అవుట్స్ కంటే హైవే నుంచే హైదరాబాద్ వెళ్ళిపోతున్నా. కొంచెం ఇక్కడ వెయిట్ చేసినా మీకు చూపిద్దామని.
ఓకే గైస్, దిస్ ఈజ్ మై ఫస్ట్ షాప్. నాకు మొత్తం ఇక్కడ పెయిన్స్ వస్తున్నాయి కొంచెం, బికాస్ ఈ బ్యాగ్ని హ్యాంగ్ చేసుకొని వెళ్తున్నా కదా, అందులోకి వేసుకొని వెళ్తున్నా కదా, అందుకోసం ఓన్లీ ఈ ఏరియాలో కొంచెం పెయిన్ వస్తుంది. బట్ నా ఓకే, ఒక 2 minutes అయింది, సెట్ అయింది, కొంచెం వాటర్ కూడా తాగేసిన. ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. ఎంత బాగుంది అసలుకి వ్యూ. ఈ సైడ్కి వచ్చి ఇట్లా బైక్ పార్క్ చేసిన. ఇది ఎవరిదో కార్, నాకు కూడా లేదు ఎవరో, అక్కడ ఎవరు లేరు కూడా. ఐ థింక్ సో ఈ ఫామ్ వాళ్ళది అనుకుంటా ఈ కార్ కూడా. రెస్ట్ అయిపోయింది, మళ్ళీ వెళ్దాం. సో గైస్, నేను మీకు ఈ ఫ్యాక్టరీ చూపిద్దామని ఆపిన. ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, ఇది షుగర్ ఫ్యాక్టరీ. సో షుగర్ కేన్ నుంచి వాళ్ళు షుగర్ తయారు చేస్తారు ఇక్కడ. సో ఆ షుగర్ని మీరు తెలిసి మార్కెట్లో మళ్ళీ కొంటారు. సో ఏదైతే షుగర్ ఉందో అది ఇక్కడనే తయారు చేసి, అది కూడా ఈ షుగర్ కేన్ నుంచి ఎలా చేస్తారు నాకు కూడా ఇలా అంత కన్ఫర్మ్గా అంటే ఎలా చేస్తారు. బట్ ఐ నో దిస్ దట్ ఈ షుగర్ కేన్ నుంచి చూస్తున్నారు ఎన్ని లారీస్ ఉన్నాయి మొత్తం షుగర్ కేన్. ఈ షుగర్ కేన్ నుంచి అలా తీసుకెళ్తారు, అలా అని చెప్పి ఫ్యాక్టరీలో తీసుకెళ్ళి మళ్ళీ ఇట్లా చేస్తారో తెలియదు కానీ, బట్ షుగర్ మాత్రం ఈ షుగర్ కేన్ నుంచి చేస్తారు వాళ్ళు. అది చూపిద్దామని ఆపినా మీకు ఇక్కడ చూడండి. ఇంకా కామారెడ్డి దగ్గరికి వచ్చా నేను. ఓకే గైస్, ఇక్కడ నుంచి ఇంకొక 50 kilometers. సో ఇక్కడ వెయిట్ చేస్తున్నా, కొంచెం రెస్ట్ తీసుకుంటున్నా. చూడండి, కొంచెం రెస్ట్. ఇక్కడ బ్యాగ్ వల్ల చాలా పెయిన్ వస్తుంది ఇక్కడ. సో ఆగుకుంటా వెయిట్ చేసుకుంటా వెళ్తున్నా. ఇంకా ఎక్కడైతే వెయిట్ చేస్తున్నా అక్కడ మా మామ్ డాడీకి కాల్ చేసి చెప్తే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఇక్కడ వెయిట్ చేస్తున్నా అని చెప్పి. బికాస్ వాళ్ళు ఎక్కడైతే ఆగుతున్నా అంటే లైక్ స్టార్ట్ అవ్వకముందే ఎక్కడైతే వెయిట్ చేస్తావో కాల్ చేయి పక్కా అని చెప్పారు. సో అందుకోసం మళ్ళీ కాల్ చేస్తున్నాను. ఓకే, లెట్స్ గో. ఇక మళ్ళీ స్టార్ట్ అవుతాను. ఓకే, మీకు ఇదంతా చూస్తే అర్థం అయిపోయింది కావచ్చు. నేను ఎట్ లాస్ట్ కుకట్పల్లికి వచ్చేసిన. నా హాస్టల్ ఇక్కడ నుంచి ఇంకొక 2-3 kilometers. ఇప్పుడు టైం చూడండి 6:17 అవుతుంది. 12:30 కల్లా వెళ్ళినా కావచ్చు. 6:17 వరకు చూడండి హైదరాబాద్ వచ్చేసిన నేను. ఇంకో 2 kilometers తెచ్చుకో. ట్రాఫిక్ అసలుకి చెప్తున్నా కదా, అక్కడ నుంచి ఇక్కడికి చాలా ఎక్కువ ఉండే. ఇక్కడ ఓకే కొంచెం రోడ్ పెద్దగా ఉందని చెప్పేసి అంత ట్రాఫిక్ కనిపించలేదు. బట్ ఈ టైంలో ట్రాఫిక్ ఇంకా డబల్ ఉంటుంది. అసలు చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. ఓకే, లెట్స్ గో వెళ్దాం. ఇక ఇంకో 2 kilometers. హాస్టల్కి వచ్చి ఆల్మోస్ట్ 2 hours అవుతుంది. ధనుష్ గారు ఇంటికి వెళ్తా అంటుండు. సో అందుకోసం వెయిట్ చేసినాం, మన బస్సు ఇంకా రాలేదు. సో బస్సు రాగానే స్టార్ట్ చేద్దాం.